వెరాసిటీ అంటే సత్యం, నిజాయితీ. వెరాసిటీ ఈజ్ ద గాడ్ ఆఫ్ మ్యారేజ్. నీ వివాహాన్ని పాడవకుండా కాపాడేటువంటి కావలి కాచేది ఏంటంటే నిజాయితీ. ఎప్పుడు బాధపడుతుంది భార్య? నువ్వు చెప్పకుండా విషయం మూడవ చెప్తే బాధపడుతుంది. ఎప్పుడు బాధపడతాడు భర్త? నువ్వు చెప్పకుండా వేరే వాళ్ళ ద్వారా తెలిసిందనుకో. సపోజ్ మీరు బయటికి వెళ్ళి ఎవరితో ఫోన్లో మాట్లాడు, భర్త పక్కింటి ఆంటీ అంది, ఏంటి బాబు మీ అత్తగారు వస్తున్నారంట కదా రేపు అని అనుకోండి, ఈయనకి తెలియలేదు అనుకోండి, ఎలా ఉంటుంది? ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అదనమాట. చెప్దాం అనుకున్నానండి, ఈలోపు మీరు ఫోన్ పట్టుకొని బయటికి వెళ్ళారు, ఈ పక్కింటి చెప్పేసింది అనుకోకూడదు. నువ్వు ఏది దాచకూడదు. ఒకవేళ నువ్వు పాస్టర్ గారు అయితే ఎవరైనా కౌన్సిలింగ్ కోసం ఏదైనా వచ్చి వాళ్ళ బతుకుని నీ దగ్గర చెప్తే అది నువ్వు భార్య చెప్పకూడదు. కానీ అన్ని విషయాలు మాత్రం నువ్వు నీ భర్తకి భార్యతో, భార్య భర్తతో, భర్త భార్యతో పంచుకోవాలి. ఈ కొత్త భార్య భర్తలతో ప్రాబ్లం ఏంటంటే ఎవరు వాట్సాప్ వాళ్ళకు ఉంటుంది, ఎవరు ఫేస్బుక్ వాళ్ళకు ఉంటుంది. పాస్వర్డ్ అడిగితే బ్యాంక్ లాకర్ తాళం అడిగినంత ఫీలింగ్ ఇస్తాడు. అది కరెక్ట్ కాదు, దాచకూడదు. నువ్వు దాచకుండా నిజాయితీగా ఉన్నావా ఇంకంతే, బతికేసావు, భార్య భర్తలకు బతికేసావు. చూడండి ఇక్కడ లాస్ట్ వచనంలో ఏముందో, ఇందాక మీరు చదివిన లాస్ట్ వచనంలో చదువుతారు ఎవరైనా? 2:25 ఆదికాండం. ఇద్దరు దిగంబరులుగా ఉండిరి. ఏమిటి దాని అర్థం ఏంటి? ఇద్దరు దిగంబరులుగా ఉన్నారంటే అర్థం ఏంటి? ఒరిజినల్ మ్యారేజ్ అలా ఉందన్నమాట. పాపం అప్పటికి ఇంకా రాలా. పాపం వచ్చిన తర్వాత మన కళ్ళు పాడైంది కాబట్టి, మన మనసు పాడైంది కాబట్టి దేవుడే బట్టలు కుట్టించాడు, ఇంకా కుదరదురా వెళ్తాడు అని. ఫస్ట్ టైలర్ దేవుడే. ఏంటి దాని అర్థం తెలుసా మీకు? పారదర్శకత, దాపరికం లేకపోవడం. భార్య నుంచి భర్త కప్పెట్టుకోలేదు, భర్త నుంచి భార్య కప్పెట్టుకోలేదు. వాళ్ళ మధ్య ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక పారదర్శకత ఉందన్నమాట. అది ఒరిజినాలిటీ ఆఫ్ మ్యారేజ్. మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాలి. బట్టలు తీసేమని కదా దాని అర్థం. దాని అర్థం ఏంటంటే అంత దాపరికం లేకుండా నీ హృదయాన్ని ఆయనకి, ఆయన హృదయాన్ని నీకు మీరు పంచుకోవాలి. అబద్ధాలు ఉండకూడదు, అసత్యాలు ఉండకూడదు, రహస్యాలు ఉండకూడదు. ముఖ్యంగా నీ జీవిత భాగస్వామిని కష్టపెట్టే రహస్యాలు అసలు ఉండకూడదు. ఏమంటే అర్థం ఉందని నేను చెప్తున్నాను. ఒకవేళ ఎప్పుడైనా నీ భార్య ఎక్కువ షాపింగ్ చేసేసి కార్డు బాగా వాడేస్తుంటే పాస్వర్డ్ మార్చ తప్పేం లేదు. కానీ ఎందుకంటే కుటుంబం యొక్క మేలు కోసం అలాంటివి నువ్వు చెప్పలేకపోయినా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. బట్ సాధ్యమైనంత వరకు మీరు ఎలా ఉండాలి? దాపరికం లేకుండా బ్రతకాలి. ఇది బైబిల్ మనకి నేర్పిస్తున్న విషయాలు. ఇక్కడ ఆకాండంలోనే మనం ఉండగా మనకు ఇంకో విషయం కనపడుతుంది. దేవుడు వారిని ఆశీర్వదించి ఏం చేశాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని స్వాధీనం చేసుకోమన్నాడు. ఇది వివాహం లేకుండా సాధ్యమవుతా? పోనీ గే వివాహాల్లో సాధ్యమవుతా? సాధ్యం. కాబట్టి దేవుడు చెప్పినట్టే వివాహం చేసుకోవాలి. ఆ వివాహాన్ని బట్టి ఏం జరుగుతుంది? ఇక్కడ ఆదాము హవ్వకి అజెండా లేదు. ఇక్కడ ఈ అజెండా ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. చాలాసార్లు మనకి వివాహం అప్పుడు అజెండా ఎవరిస్తారు? మనమే పెట్టుకుంటాం. వివాహాలు కుదిరిచేటప్పుడు గమ్మత్తుగా చెప్తుంటారు అనమాట. తమ్ముడు వివాహం చేసుకుంటావా? అన్న ఎలాంటి అమ్మాయి కావాలి? నాది ఎంఎస్సీ మ్యాథ్స్ అన్న, ఎంఎస్సీ ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ ఉంటే. నేను ఇంజనీర్ అన్నా, ఒక ఇంజనీర్ అయితే పర్లేదు. నేను డాక్టర్ అన్నా, ఒక డాక్టర్ని అయితే బాగుంటుంది. నువ్వు ఎవరి ఉద్యోగాన్ని నువ్వు అమ్మాయినా పెళ్లి చేసుకుంటుంది. ఈరోజు ఆధునిక ప్రపంచంలో ఒక అబద్ధం ఏంటంటే సేమ్ ఉద్యోగం ఉండాలి, సేమ్ చదువు ఉండాలి, సేమ్ స్తోమత ఉండాలి, సేమ్ కులం ఉండాలి. ఇది ఒక అబద్ధం. నువ్వు కాపురం చేసేది కులంతో కాదు, ఉద్యోగంతో కాదు, ఆస్తితో కాదు, క్వాలిఫికేషన్తో కాదు. ఉండకూడదు నేను అన్నట్లా. అది క్రైటీరియా కాదు, అది ప్రమాణం కాదు. నువ్వు వ్యక్తితో కాపురం చేస్తావు. ఇది నువ్వు గమనించాలి. నీకు అజెండా లేదు. వివాహం అయిన తర్వాత నాకు ఒక పిల్లోడు వస్తాడు, లేదా ఒక పిల్ల వస్తుంది, మనకు ఒకళ్ళు చాలు, ఒక్కరు ముద్దు, ఇద్దరు వద్దు, ఈ అజెండా లేవు మనకి. లేదా నేను వివాహం అయిన తర్వాత అది చేస్తాను, ఇది చేస్తాను, ప్లానింగ్స్ ఉండొచ్చు. బట్ అల్టిమేట్గా వివాహానికి దేవుడు నియమించినటువంటి ఒక డెస్టినీ ఉంది. ఆ డెస్టినీ ఏంటంటే నీ ద్వారా దేవుడు ఈ ప్రపంచంలో ఏదో సాధించాలనుకుంటున్నాడు. అది డెస్టినీ. మీరు మలాకి గ్రంథం ఇంటికి వెళ్ళిన చదవండి. 2వ అధ్యాయంలో ఉన్న మాట ఏమిటంటే పుట్టే పిల్లలు దేవుని రాజ్య సంతతి అని అంటాడు.
దేవుడు భూమి మీద నెరవేర్చుకోవాలనుకున్నటువంటి ఉద్దేశాలను నెరవేర్చడానికి నువ్వు వివాహం చేసుకుంటున్నావు. అదేంటి నా కోసం కదా వివాహం, నీకోసమే, కానీ అల్టిమేట్గా నీకోసం కాదు. వివాహంలో ఆనందం నేను ఎంజాయ్ చేద్దా, చేయాలి, చెయ్యి. వివాహంలో నేను పిల్లలు కనద్దా, కను. బట్ అల్టిమేట్గా గాడ్ హ్యాస్ ఎ పర్పస్. అది ఒక భర్త చేయలేడు, ఒక భార్య చేయలేదు, అది ఇద్దరు కలిసికట్టుగా చేయాలి. మీరు బయట ఉద్యోగాలు చేస్తున్నా, మీరు చర్చిలో పాస్టర్స్ అయినా, పరిచర్యలో ఉన్నా, మీరు దేవుడిని ఒకటే అడగాలి భార్య భర్తలుగా, దేవా మా ఇద్దరిని కలిపావు, మా ఇద్దరి ద్వారా నువ్వేం సాధించాలనుకున్నావు, మాకు బిడ్డలు ఇచ్చావు, ఈ బిడ్డల ద్వారా నేనేం సాధించాలి నీకోసం. నేను డాక్టర్ని చేయాలా, నేను ఇంజనీర్ని చేయాలా అని కాదు అడగాల్సింది. పాపం ఒక పల్లెటూరు ఆయన పరిగెట్ట ట్రైన్ వెళ్ళిపోతా ఉంటే సడన్గా ఏ కంపార్ట్మెంట్ ఎక్కాలో తెలియకపోతే అక్కడ ఒక పెద్ద ఆయన ఒక కంపార్ట్మెంట్లో దోసేస్తాడు, ఎక్కే ఎప్పటికో చచ్చిపోతామని. లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే అది మిలిటరీ వాళ్ళ కంపార్ట్మెంట్. మిలిటరీ వాళ్ళు ఈ పంచి కట్టుకున్న ఆయన్ని, ఈ పల్లెటూరు ఆయన్ని గొడవ చేయడం మొదలెట్టారు. సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు, ఆయన కూర్చోబెట్టారు మధ్యలో. వాళ్ళు అడుగుతున్నారు, అబ్బాయి పుడితే ఏం చేస్తాం అంటే ఆయన అన్నాడు, ఇంజనీర్ని చేస్తాం. అమ్మాయి పుడితే ఏం చేస్తాం, డాక్టర్ని చేస్తాం. మళ్ళీ సరే వేశారు వాళ్ళు, అటు ఇటు కాకుండా పుడితే ఏం చేస్తాం అడిగాను. ఏమన్నా మేము మిలిటరీలో దోచేస్తాను, సొంత జెండా లేదు. దేవుణ్ణి అడగాలి మనం, మేమిద్దరం కలిసి ఏం సాధించాలి, మాకు ఇచ్చిన బిడ్డల ద్వారా ఏం సాధించాలి. పౌలు గుర్రం నుంచి పడగానే అడిగిన ప్రశ్న అది, నేనేం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు, నాకెందుకు వివాహం చేసావు ప్రభువా, నేనేం సాధించాలి. ఎప్పుడైతే నువ్వు ప్రభు నీది అడుగుతావో, ప్రభు నీకు ఆ జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడో, నీ వివాహం దేవునికి మహిమకరంగానే ఉండడం కాకుండా, నీకు బ్లెస్సింగ్ అవ్వడమే కాకుండా ప్రపంచమంతటికి బ్లెస్సింగ్ అవుతుంది. మీరు చూడండి, ఆదికాండం 1:28లో దేవుడు వారిని ఆశీర్వదించి అని చెప్పిన తర్వాత ఆ ఆశీర్వాదం వాళ్ళ మట్టుకే మిగలేదు, ప్రపంచం అంతటికీ ఆశీర్వాదం అయింది. గమనించారా మీరు? ద మ్యారేజ్ ఈజ్ నాట్ అ సెల్ఫిష్ థింగ్. నేను, నా కుటుంబం, మేము ఎదగాలి, మేము టైప్ అవ్వాలి, మా ఇద్దరి గురించి అందరిలా అనుకోవాలి, మేము ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళామంటే తల మెరిసిపోవాలి, మేము ఎక్కడున్నా తెలిసిపోవాలి, ఇది కాదు. అమ్మాయిలు ఆభరణాలు వేసుకోవడం రావడమే కాకుండా ఈ మధ్య అబ్బాయిలు కూడా అదే షర్ట్ పైన వేస్తున్నారు, షర్ట్ ఒక బటన్ తీసి సైడ్కి లాగుతున్నారు. సాధారణంగా ఫిజిక్స్ రూల్ ప్రకారం గ్రావిటీ అని ఒకటి ఉంటుంది కదా, గురుత్వాకర్షణ శక్తి. మీరు దండ వేయండి, మధ్య ఎక్కడ వెళ్ళాడుతుంది, దండ మధ్యలోకి వెళ్ళాడుతుంది. కానీ అబ్బాయిలు దండ ఏంటో సైడ్కి వెళ్తుంది. ఎందుకంటే అలా సైడ్కి లాగకపోతే ప్రజలకి కనపడదు. సూట్ వేసుకుంటాడు, ఈ పైన కడియం వేసుకుంటాడు, ఇటు అంటుంటాడు మధ్యలో. వీటి కోసం కాదు వివాహం. చర్చిలో నీ డాబు ప్రదర్శించుకోవడానికి, దీనికోసం కాదు వివాహం. నువ్వు దేవుడి కోసం ఏదో సాధించాలి, అందుకు నీకు ఒక జీవిత భాగస్వామి ఇచ్చాడు. అలా సాధించినప్పుడు ఆయనకి మహిమ, నీకు బ్లెస్సింగ్, నీకు తృప్తి, ప్రపంచానికి నువ్వు బ్లెస్సింగ్ అవుతావు.